కానీ ఇప్పుడు ఇవాళ చూడండి ఎవరికి ఉందమ్మా, కనీసం మత్తులో లేనప్పుడు కూడా ఒక ఆడదాన్ని గౌరవించాలనేటటువంటి ఆ స్థితి నుంచి మనం ఎక్కడికి వెళ్ళిపోయాం ఇవాళ. పసిపిల్లలు మీరు చెప్పారు, మొన్న కేసు గురించి చెప్పారు. ఆ కేసులో ఉన్న పిల్లలందరికీ ఏజ్ ఎంత? నేను 14 అని ఇందా నుంచి మొత్తుకుంటున్నా. వాళ్ళు అదే ఏజ్ కదమ్మా. 9th క్లాస్ పిల్లలు. 9th క్లాస్ పిల్లలు ఒక ఆడపిల్లని చేశారు అని అంటే పేరెంట్స్ ఏం సస్తున్నారా, ఏం మదవెక్కి కొట్టుకుంటున్నారా ఒక్కొక్కళ్ళు. నేను మాట్లాడుతున్నానని కాదు, ఇవాళ కాన్వెంటుల్లో జరిగేటటువంటి ఘోరాలు, కాలేజెస్లో జరిగేటటువంటి ఘోరాలు. నేను మాట్లాడితే కాలేజీలన్నీ మూసుకోవాలి, నేను మాట్లాడితే కాన్వెంట్లన్నీ మూసుకోవాలి, ఆధారాలతో సహా నేను బయట పెట్టగలను. ఈరోజు పేరెంట్స్కి కూడా తెలుసు అవి జరుగుతున్నాయని. చేతగాని చేవజచ్చిన స్థితిలో లక్షలు ఎదురిచ్చి మన పిల్లల్ని భ్రష్టు పట్టిస్తున్నాం ఇవాళ. అంటే ఎక్కడ బతుకుతున్నాం తల్లి మనం? ఫాల్స్ ప్రెస్టేజెస్, ఫాల్స్ థింకింగ్, వీటి మీదే బతుకుతున్నాం. ఎచ్చులు ఎక్కువ మనకి. పక్కనాడు ఏది చేస్తే మనం అది చేసేయాలి, లేకపోతే మనం గాడిదైపడతాం అనేది వీడు బాగా పెట్టుకున్నాడేమో మరి. ఆ స్థితిలోకి మనం నెట్టివేయబడుతున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని గొంతుకలు లెగుస్తాయి. మాలాంటి వాళ్ళం వస్తాం, మాలాంటి వాళ్ళం ఏంటి కొన్ని వేల గొంతుకలు ఇంకా వస్తాయి, ముందు ముందు వస్తాయి. ఎందుకో తెలుసా అమ్మా, మీరన్నట్టు మతాన్ని రెచ్చగొట్టడానికో ఇంకొక దాన్ని మానవ జాతిని కాపాడుకోవడానికే ఈ ధర్మం కావాలని ఈరోజు మాట్లాడుతున్నాను. నేను ఏ రోజు మాట్లాడిన దాన్ని ఈ మధ్య కాలంలో నేను ఎందుకు నెత్తి మీద వేసుకున్నానంటే, చిన్నపిల్లలు ఎలా చిదిమి వేయబడుతున్నారో నాకు తెలుసు తల్లి, స్కూలు పిల్లలు ఎలా పక్కదోవలు పడుతున్నారో నాకు తెలుసు తల్లి. ముఖ్యంగా ఆడపిల్లలు ఇంట్లో దీపం పెట్టాల్సినటువంటి ఆడపిల్ల ధూపంలో మునిగి తేలి దాంట్లో ఇదైపోతుంది. ఎవరికి తెలుసమ్మా ఇవన్నీ? ఏ తల్లులకి తెలుసు? ఏ తల్లులు చెప్తే వింటారు? ఏ తండ్రులు చెప్తే వింటారు? వినాలి, తెలియాలి, తెలిసి రావాలనే నేను గొంతుకు విప్పటం కూడా జరిగింది.